Hello aspirants, welcome to Ashavahi app. We are providing exclusive current affairs for Group 1 and Group 2 for the both Telugu states, that is Telangana and Andhra Pradesh. So classes కి సంబంధించిన PDFs మన యాప్లో కానీ లేదా టెలిగ్రామ్ ఛానల్లో కానీ అవైలబుల్ ఉన్నాయి. అక్కడ నుంచి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో లెట్ us discuss today's current affairs. Number 1, we are having Shahid drone. So the United States has raised concerns about the capabilities of Iran's Shahid. So here concept is Iran's Shahid drone. Shahid drones. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో రీసెంట్గా ఉన్న మిజైల్స్ కానీ డ్రోన్స్ కానీ ఇలాంటి మిలిటరీ ఎక్విప్మెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనం ఎగ్జామినేషన్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో టుడేస్ టాపిక్ దట్ ఈస్ ఇరాన్స్ షాహిద్ డ్రోన్స్. సో షాహిద్ డ్రోన్స్ అనేది ఏ దేశానికి సంబంధించింది అంటే మనకు ఇరాన్. సో హియర్ యుఎస్ఏ కన్సర్న్ ఏంటి అనేది చూద్దాం. ద యునైటెడ్ స్టేట్స్ హ్యాస్ రేజ్డ్ కన్సర్న్స్ అబౌట్ ద కేపబిలిటీస్ ఆఫ్ ఇరాన్స్ షాహిద్ అటాక్ డ్రోన్స్. షాహిద్ డ్రోన్స్ ఆర్ లో కాస్ట్. సో ఇందులో ఉండే ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి? షాహిద్ డ్రోన్స్ ఆర్ లో కాస్ట్, వన్ వే అటాక్, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్. అన్మాన్డ్ అంటే ఏంటి? డ్రోన్స్. డ్రోన్స్ కు ఇంకొక పేరేంటి? అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ డెవలప్డ్ బై ఇరాన్. సో సింప్లీ రిమెంబర్, డ్రోన్ షాహిద్ డ్రోన్స్ ఆర్ అన్మాన్డ్ ఎయిర్డ్ వెహికల్. డ్రోన్స్ కున్న ఇంకొక పేరేంటి? అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటాం. సో షాహిద్ డ్రోన్ రీసెంట్ గా న్యూస్ లో ఉంది. అది ఏ దేశానికి సంబంధించిందంటే ఇరాన్. సో షాహిద్ డ్రోన్స్ ఆర్ లో కాస్ట్, వన్ వే అటాక్, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ డెవలప్డ్ బై ఇరాన్. సో దీస్ డ్రోన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ kamikaze or suicide drones. So these drones are also known as kamikaze or suicide drones. So Shahid drone anna, kamikaze drone anna or suicide drones anna same, developed by Iran. So these drones are also called kamikaze or suicide drones as they explode on impact with their targets. So targets ni reach అయిన తర్వాత తనకు తానుగా ఎక్స్ప్లోడ్ అవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ సూసైడ్ డ్రోన్స్ అంటున్నాం. సూసైడ్ డ్రోన్స్ అంటే తనకు తానుగా టార్గెట్ రీచ్ అయిన తర్వాత ఎక్స్ప్లోడ్ అవుతుంది కాబట్టి సూసైడల్ డ్రోన్స్ అంటాం, లేదా కమికజే డ్రోన్స్ అంటున్నాం. షాహిద్ డ్రోన్స్ రీసెంట్లీ న్యూస్ లో ఉన్నది. ఏ దేశం అభివృద్ధి పరిచింది అంటే మనకు ఇరాన్. సో ఇరాన్ యొక్క షాహిద్ దాడి డ్రోన్ల సామర్థ్యాల గురించి యునైటెడ్ స్టేట్స్ ఆందోళన వ్యక్తం చేసింది. సో ఇప్పుడు మనం యుఎస్ఏ, ఇరాన్, ఇజ్రాయెల్ ఈ పరిస్థితులను చూస్తున్నాం న్యూస్ లో. సో దానికి సంబంధించి ఇరాన్ కి సంబంధించిన షాహిద్ డ్రోన్స్ ఇప్పుడు వార్తల్లో నిలిచాయి. దానికి సంబంధించి ఏ దేశానికి సంబంధించిందంటే ఇరాన్ కి సంబంధించింది. సో ఇరాన్ యొక్క షాహిద్ దాడి డ్రోన్ల సామర్థ్యాల గురించి యునైటెడ్ స్టేట్స్ ఆందోళన వ్యక్తం చేసింది. షాహిద్ డ్రోన్లు ఇరాన్ అభివృద్ధి చేసిన తక్కువ ధర వన్ వే దాడి మానవరహిత వైమానిక వాహనాలు. సో అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటున్నాం మనం డ్రోన్స్. సో డెవలప్ చేసిన కంట్రీ ఏంటి? ఇరాన్. సో ఈ డ్రోన్లు వాటి లక్ష్యాలతో ఢీకొన్నప్పుడు పేలిపోతాయి కాబట్టి వీటిని కామికేజ్ లేదా ఆత్మాహుతి సూసైడల్ డ్రోన్లు అని కూడా పిలుస్తారు. సూసైడల్ డ్రోన్ అన్నా లేదా కామికేజ్ డ్రోన్ అన్న సేమ్, షాహిద్ డ్రోన్ అన్న సేమ్, డెవలప్డ్ బై ఇరాన్. ఓకే. సో నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ రీసెర్చర్స్ ఎట్ యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూ ఇన్ కెనడా. సో కెనడాకి సంబంధించిన యూనివర్సిటీ న్యూస్ లో ఉంది. సో ప్రపంచం ఎదుర్కొంటున్న ముప్పేంటి? ప్లాస్టిక్ పొల్యూషన్. సో ద వరల్డ్ ఈజ్ అండర్ ద క్లచెస్ ఆఫ్ ప్లాస్టిక్ పొల్యూషన్. ఎటు చూసినా మనకు ప్లాస్టికే కనబడుతుంది. కాబట్టి ఈ ప్లాస్టిక్ నుంచి అసెటిక్ యాసిడ్ ని తయారు చేస్తూ, వెనిగర్ లో మెయిన్ కాంపోనెంట్ అయిన అసెటిక్ యాసిడ్ ని తయారు చేస్తూ వార్తల్లో నిలిచిన యూనివర్సిటీ ఏంటి? మనకు యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూ. సో ప్లాస్టిక్ నుంచి మనకు ఏంటి? అసెటిక్ యాసిడ్. సో అసెటిక్ యాసిడ్ ఏంటి? మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ vinegar. So let us discuss in detail. Researchers at the University of Waterloo in Canada
have developed an innovative method to convert plastic waste into acetic acid. So they are converting plastic waste into acetic acid. The main component of vinegar using only sunlight. So here plastic waste conversion into acetic acid in the presence of sunlight. Innovation by University of Waterloo, belongs to Canada. So researchers at the University of Waterloo in Canada have developed an innovative method to convert plastic waste into acetic acid, the main component of vinegar, only with the presence of sunlight, So the breakthrough offers a promising solution to tackle plastic pollution while producing a valuable industrial chemical. సో ఇక్కడ మనం ప్రపంచం ఎదుర్కొంటున్న ముప్పు ఏంటి? ప్లాస్టిక్ పొల్యూషన్. కాబట్టి దాన్ని మనం న్యూట్రలైజ్ చేసే ఒక గొప్ప బ్రేక్ త్రూ అని చెప్పేసి చెప్తున్నారు. బిగ్గెస్ట్ బ్రేక్ త్రూ. సో యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూ ఇన్ Canada recently developed an innovation to convert plastic waste into acetic acid in the presence of sunlight. So next, కెనడాలోని వాటర్లూ విశ్వవిద్యాలయ పరిశోధకులు ప్లాస్టిక్ వ్యర్థాలను వెనిగర్ యొక్క ప్రధాన భాగమైన ఎసెటిక్ ఆమ్లంగా మార్చడానికి ఒక వినూత్న పద్ధతిని అభివృద్ధి చేశారు. దీనికి సూర్యరశ్మిని మాత్రమే ఉపయోగిస్తారు. సో ఇక్కడ ఏంటి? ఒక వినూత్నమైన పద్ధతిని డెవలప్ చేసిన యూనివర్సిటీ ఏంటి? వాటర్లూ విశ్వవిద్యాలయం. సో కెనడాలోని వాటర్లూ విశ్వవిద్యాలయ పరిశోధకులు ప్లాస్టిక్ వ్యర్థాలను వెనిగర్ యొక్క ప్రధాన భాగమైన ఎసెటిక్ ఆమ్లంగా మార్చడానికి ఒక వినూత్న పద్ధతిని అభివృద్ధి చేశారు. దీనికి సూర్యరశ్మిని మాత్రమే ఉపయోగిస్తారు. సో ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఓన్లీ సన్లైట్ ప్లాస్టిక్ వేస్ట్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ అసెటిక్ యాసిడ్. సో విలువైన పారిశ్రామిక రసాయనాన్ని ఉత్పత్తి చేస్తూనే ప్లాస్టిక్ కాలుష్యాన్ని పరిష్కరించడానికి ఈ పురోగతి ఒక ఆశాజనకమైన పరిష్కారాన్ని అందిస్తుంది. సో ఇదేంటంటే ఒక గొప్ప బ్రేక్ త్రూ కాబట్టి మనకు చాలా ఇంపార్టెంట్ ప్లాస్టిక్ పొల్యూషన్. సో యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూ ఇన్ కెనడా. నెక్స్ట్, రీసెంట్గా న్యూస్లో ఉండే మెట్రో రిలేటెడ్ కానీ ట్రైన్స్ రిలేటెడ్ కానీ ఇలాంటి కాన్సెప్ట్స్ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ రింగ్ మెట్రో ఢిల్లీకి సంబంధించిన రింగ్ మెట్రో వార్తల్లో నిలిచింది. బికాజ్ ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా వీఆర్ హ్యావింగ్ రింగ్ మెట్రో ఇన్ ఢిల్లీ. ఓకే, సో టోటల్ రింగ్ మెట్రో ఇన్ ఢిల్లీ. లెట్ us discuss in detail. Prime Minister Narendra Modi inaugurated 2 new corridors of Delhi Metro, including India's first fully operational ring metro. So, India's first fully operational ring metro ikkada Delhi, marking a major milestone in capital's urban transport network. So, India lo మొట్టమొదటిది కాబట్టి, for the first time కాబట్టి ఎగ్జామినేషన్ లో ఇలాంటి సూపర్లేటివ్స్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్, ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ ఆపరేషనల్ రింగ్ మెట్రో ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఢిల్లీకి సంబంధించింది. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీ మెట్రో యొక్క 2 కొత్త కారిడార్లను ప్రారంభించారు. వాటిలో భారతదేశంలోనే మొట్టమొదటి పూర్తిగా పనిచేసే రింగ్ మెట్రో కూడా ఉంది. ఇది రాజధాని పట్టణ రవాణా నెట్వర్క్ లో ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుంది. సో ఢిల్లీ రింగ్ మెట్రో, ఫస్ట్ ఫుల్లీ ఆపరేషనల్ రింగ్ మెట్రో ఇన్ ఢిల్లీ. సో రీసెంట్ గా మనం అదే విధంగా చూసింది ఏంటి? వందే భారత్ ట్రైన్ కి సంబంధించిన స్లీపర్ ట్రైన్స్ కూడా చూసాం. స్లీపర్ ట్రైన్స్ ఆఫ్ వందే భారత్ బిట్వీన్ కోల్కతా అండ్ గౌహతి. నెక్స్ట్, కైగా న్యూక్లియర్ ప్లాంట్ న్యూస్ లో ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కి సంబంధించి కూడా ఇదొక ఇంపార్టెంట్ ఈవెంట్. లెట్ us discuss in detail. సో నచమై has created history by becoming the first woman to head the operations of a functional nuclear power plant in India.
So for the first time, a woman to head the operations of a functional nuclear power plant in India under the Nuclear Power Corporations of India Limited, that is NPCIL. సో కైగాకు సంబంధించిన న్యూక్లియర్ ప్లాంట్లో ఫర్ ద ఫస్ట్ టైం ఉమెన్ టు హెడ్ ద ఆపరేషన్స్ ఆఫ్ ఫంక్షనల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. నెక్స్ట్, షీ హ్యాస్ బీన్ అపాయింటెడ్ చీఫ్ సూపరింటెండెంట్ ఆఫ్ కైగా జనరేటింగ్ స్టేషన్ యూనిట్ 3 and 4 in Karnataka with the role taking effect from 15th March 2026. So simply remember, for the first time in Indian history, a woman become chief superintendent of a nuclear power plant, that is Kaiga nuclear power plant, that is located in Karnataka. So for the first time కాబట్టి మనకి ఎగ్జామినేషన్ లో చాలా ఇంపార్టెంట్. సో భారతదేశంలో న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కింద పనిచేసే అణు విద్యుత్ ప్లాంట్ కార్యకలాపాలకు నాయకత్వం వహించిన మొదటి మహిళగా ఆర్ఎం నచమై చరిత్ర సృష్టించారు. సో ఆర్ఎం నచమై భారతదేశంలో అణు విద్యుత్ ప్లాంట్ కార్యకలాపాలకు నాయకత్వం వహించిన మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టించారు. పేరు నచమై. సో ఆమె కర్ణాటకలోని కైగా జనరేటింగ్ స్టేషన్ యూనిట్లు 3 మరియు 4లకు చీఫ్ సూపరింటెండెంట్ గా నియమితులయ్యారు. సో కైగా ఎక్కడుంది? కర్ణాటక. సో కర్ణాటకకు సంబంధించిన కైగా న్యూక్లియర్ ప్లాంట్ కి సంబంధించి యూనిట్ 3 and 4లకు చీఫ్ సూపరింటెండెంట్ ఆఫ్ ఆఫీసర్ గా నియమితులైన వ్యక్తి ఎవరు? మనకు నచమై. సో ఇండియాలో ఇది ఫర్ ద ఫస్ట్ టైం ఒక ఉమెన్ నాయకత్వం వహించడం, ఒక మహిళ ఈ అణు విద్యుత్ ప్లాంట్లకు నాయకత్వం వహించడం, ఇది భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి కాబట్టి మనకి ఎగ్జామినేషన్ లో కూడా చాలా ఇంపార్టెంట్. నచమై Kaiga nuclear power plant located in Karnataka state. Next, today's important concept, that is National Institute for Transforming India, Niti Aayog and UNICEF India. So UNICEF full form enti United Nations International Children's Emergency Fund 1946 లో ఎస్టాబ్లిష్ అయింది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూయార్క్. సో యూనిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ 1946, హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూయార్క్. సో నీతి ఆయోగ్ ఇండియాలో 2015 జనవరి 1 నుంచి అమల్లోకి రావడం జరిగింది. సో దానికంటే ముందు మనకున్నది ప్లానింగ్ కమిషన్. సో ఇక్కడ నీతి ఆయోగ్ అండ్ యూనిసెఫ్ ఇండియా ఇద్దరి మధ్య కుదిరిన ఒక ఒప్పందం. సో లెట్ us discuss in detail. So Niti Aayog has signed a statement of intent with UNICEF India to strengthen health and nutrition interventions in aspirational districts and blocks across the country. So Niti Aayog and UNICEF India recently entered into intent of statement, that is statement of intent with UNICEF India to strengthen health and nutrition. So with respect to the development of health and nutrition, so to strengthen health and nutrition in the aspirational district blocks. So the partnership aims to improve maternal and child nutrition outcomes in undeserved regions by combining the expertise and institutional capacities of both organizations. So simply remember, Niti Aayog and UNICEF India recently signed a statement of intent in order to strengthen health and nutrition in aspirational districts. So it is to improve maternal and child nutrition. సో దేశవ్యాప్తంగా ఉన్న ఆస్పిరేషన్స్ డిస్ట్రిక్ట్స్ మరియు బ్లాక్లలో ఆరోగ్యం మరియు పోషకాహార జోక్యాలను బలోపేతం చేయడానికి నీతి ఆయోగ్ మరియు యూనిసెఫ్ ఇండియా ఒక ప్రకటనపై సంతకం చేయడం జరిగింది. ఏ స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్ సైన్డ్ బిట్వీన్ నీతి ఆయోగ్ అండ్ UNICEF India in order to strengthen health and nutrition, in order to improve maternal and child nutrition. Okay.
రెండు సంస్థల నైపుణ్యం మరియు సంస్థాగత సామర్థ్యాలను కలపడం ద్వారా సేవలు అందని ప్రాంతాలలో మాతృ మరియు శిశు పోషకాహార ఫలితాలను మెరుగుపరచడం ఈ భాగస్వామ్యం లక్ష్యం. సో మనకు చాలా మారుమూల ప్రాంతాలు ఉంటాయి. అలాంటి మారుమూల ప్రాంతాలకు కూడా వీళ్ళిద్దరూ స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్ సైన్ చేయడం వల్ల మారుమూల ప్రాంత ప్రజలకు కూడా లబ్ధి చేకూరే ప్రయోజనం కలుగుతుంది. సో ఇక్కడ యూనిసెఫ్ ఇండియా అండ్ నీతి ఆయోగ్ recently signed statement of intent with respect to strengthen health and nutrition and in order to improve maternal and child nutrition. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఖేలో ఇండియా. సో ఇప్పటి వరకు మనం చూసింది ఏంటి? ఖేలో ఇండియా యూత్ గేమ్స్ చూసాం, యూత్ గేమ్స్ అండ్ ఖేలో ఇండియా ఉమెన్ గేమ్స్ చూసాం. బట్ ఫర్ ద ఫస్ట్ టైం వీఆర్ విట్నెసింగ్ ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్. సో ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ ఇనాగరల్ ఎడిషన్. సో ఆతిథ్యం ఇవ్వబోతున్న రాష్ట్రం ఏంటి? ఛత్తీస్గఢ్. సో ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ 2026 ఛత్తీస్గఢ్. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. ఇనాగరల్ ఎడిషన్ అంటే ఏంటి? ఫర్ ద ఫస్ట్ టైం ఇనాగరల్ ఎడిషన్ ఆఫ్ ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ విల్ బీ హెల్డ్ ఫ్రమ్ March 25th to April 6th ఇన్ ఛత్తీస్గఢ్. సో అంతకంటే ముందు మనం చూసింది ఏంటి? ఖేలో ఇండియా యూత్ గేమ్స్ చూసాం, ఖేలో ఇండియా ఉమెన్ గేమ్స్ చూసాం. బట్ ఇప్పుడు ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్. సో ద స్పోర్టింగ్ ఈవెంట్ విల్ టేక్ ప్లేస్ అక్రాస్ 3 cities: రాయ్పూర్, జగల్పూర్ అండ్ సర్గుజా. ఓకే, సర్గుజా, రాయ్పూర్, జగదల్పూర్ అండ్ Sarguja, and aims to promote sporting talent among tribal communities across India. So in order to encourage the people from tribes. So tribal లో కూడా ఈ గేమ్స్ స్పోర్ట్స్ పట్ల ఎవరైతే ప్రావీణ్యాన్ని కలిగి ఉంటున్నారో వాళ్ళకు ఒక గొప్ప అవకాశంగా మనం ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ ను చూడొచ్చు. సో ఇండియా ట్రైబల్ గేమ్స్, ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ ప్రారంభోత్సవం March 25 నుంచి April 6 వరకు ఛత్తీస్గఢ్ లో జరుగుతుంది. సో ఇనాగరల్ ఎడిషన్ హోస్ట్ చేస్తున్న రాష్ట్రం ఏంటి? మనకు ఛత్తీస్గఢ్. ఈ క్రీడా కార్యక్రమం రాయ్పూర్, జగదల్పూర్ మరియు సర్గుజా అనే 3 నగరాల్లో జరుగుతుంది మరియు భారతదేశం అంతటా గిరిజన వర్గాలలో క్రీడా ప్రతిభను ప్రోత్సహించడం దీని లక్ష్యం. సో ఏమేంటి? గిరిజన వర్గాలలో క్రీడా ప్రతిభను ప్రోత్సహించడం కోసం ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ మనం ఛత్తీస్గఢ్లో చూడబోతున్నాం. ఎప్పటి నుంచి? March 25th నుంచి April 6, 2026. సో ఇనాగరల్ ఎడిషన్ అంటే మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఎడిషన్. నెక్స్ట్ న్యూ స్పేసిస్ వార్తల్లో నిలిచిన 2 స్పేసిస్, 2 చేపలకు సంబంధించింది. సో ఈశాన్య భారతదేశం నుండి పరిశోధకులు 2 కొత్త మంచినీటి చేప జాతులను వివరించారు. సో ఈశాన్య భారతదేశం నుండి పరిశోధకులు 2 కొత్త మంచినీటి చేప జాతులు, సో 2 కొత్త స్పేసిస్ 2 ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో నెంబర్ 1 ఈ జాతుల పేర్లు గ్లైప్టోథొరాక్స్ సెంటిమెరని అండ్ ఒరిచిత్ ఎలియానే. ఓకే, గ్లైప్టోథొరాక్స్ సెంటిమెరని అండ్ ఒరిచిత్ ఎలియానే. సో 2 రీసెంట్ గా న్యూస్ లో ఉన్నాయి. ఇది ఏంటి అంటే మంచినీటి చేప జాతులు. సో నాగాలాండ్ లోని బ్రహ్మపుత్ర నది ఉపనదులలో వీటిని కనుగొనడం జరిగింది. సో ఈ స్పెసిస్ ని ఎక్కడ ఐడెంటిఫై చేశారు? మనకు నాగాలాండ్ లోని బ్రహ్మపుత్ర నదికి సంబంధించిన ఉపనదులలో వీటిని కనుగొనడం జరిగింది. సో రీసెర్చర్స్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ ఇండియా హ్యావ్ డిస్క్రైబ్డ్ 2 న్యూ freshwater fish species and they were discovered in tributaries of Brahmaputra river in Nagaland. So Brahmaputra river of Nagaland లో వాటి ట్రిబ్యూటరీలో మనం 2 మంచినీటి చేప జాతులను కనుగొనడం జరిగింది. ఒకటి వచ్చేసి గ్లైప్టోథొరాక్స్ సెంటిమెరని అండ్ ఒరిచిత్ ఎలియానే అనే 2 కొత్త చేప జాతులను మనం డిస్కవర్ చేసాం ఇక్కడ నాగాలాండ్ కి సంబంధించి బ్రహ్మపుత్ర ఉపనదులలో. నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి has signed a memorandum of understanding MOU with
కోవెంట్రీ యూనివర్సిటీ గ్రూప్, యునైటెడ్ కింగ్డమ్. సో యూకేకి సంబంధించిన కోవెంట్రీ యూనివర్సిటీ గ్రూప్తో ఎంఓయూలోకి ఎంటర్ అయిన ఐఐటి ఏంటి అంటే ఐఐటి గౌహతి. టు స్ట్రెంగ్థెన్ గ్లోబల్ రీసెర్చ్ కొలాబరేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో కృత్రిమ మేధకు సంబంధించి ఒక ఎంఓయు, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ హెల్త్ కేర్. సో డెవలప్మెంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ హెల్త్ కేర్ కోసం ఎంఓయూలోకి ఎంటర్ అయిన ఐఐటి గౌహతి అండ్ కోవెంట్రీ యూనివర్సిటీ గ్రూప్ దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ యునైటెడ్ కింగ్డమ్. సో కృత్రిమ మేధస్సు మరియు ఆరోగ్య సంరక్షణలో ప్రపంచ పరిశోధన సహకారాన్ని బలోపేతం చేయడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి మరియు యునైటెడ్ కింగ్డమ్లోని కోవెంట్రీ యూనివర్సిటీ గ్రూప్తో ఒక అవగాహన ఒప్పందం దట్ ఈస్ ఎంఓయు, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ పై సంతకం చేయడం జరిగింది. సో దేనికోసం? కృత్రిమ మేధస్సు మరియు ఆరోగ్య సంరక్షణలో ప్రపంచ పరిశోధన సహకారాన్ని బలోపేతం చేయడం కోసం ఐఐటి గౌహతి మరియు యునైటెడ్ కింగ్డమ్లోని కోవెంట్రీ యూనివర్సిటీ ఒక ఎంఓయు పై సంతకం చేయడం జరిగింది. మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ కోవెంట్రీ యూనివర్సిటీ గ్రూప్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ అండ్ ఐఐటి గౌహతి. సో ఇన్ ఆర్డర్ టు స్ట్రెంగ్థెన్ గ్లోబల్ రీసెర్చ్ కొలాబరేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ హెల్త్ కేర్. నెక్స్ట్, రీసెంట్ గా తెలంగాణకు సంబంధించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ రిలీజ్ అవ్వడం జరిగింది. గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్. సో వెటరన్ తెలుగు యాక్టర్ చిరంజీవి has been honored with the prestigious NTR National Film Award at the Gaddar Telangana Film Awards 2025. సో ప్రముఖ తెలుగు నటుడు చిరంజీవిని గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో ప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర అవార్డుతో సత్కరించారు. అనేక దశాబ్దాలుగా భారతీయ సినిమాకు ఆయన చేసిన విశేష కృషికి ఈ అవార్డు ఒక గుర్తింపుగా నిలుస్తుంది. సో గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్, గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ఫర్ 2025. సో ఉత్తమ చిత్రంగా నిలిచింది ఏంటి? రాజు వెడ్స్ రాంబాయ్. అండ్ రెండవ ఉత్తమ చిత్రం దండోరా. ఉత్తమ నటుడు నాగ చైతన్య ఫర్ ద మూవీ తండేల్. అండ్ ఉత్తమ నటి రష్మిక మందన ఫర్ ద మూవీ ద గర్ల్ ఫ్రెండ్. సో గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ఫర్ ద ఇయర్ 2025. సో చిరంజీవికి వరించిన అవార్డు ఏంటి? మనకు ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర అవార్డు. సో ఈరోజు టాపిక్స్ ఒకసారి రీకాల్ చేస్తే, నెంబర్ 1 వీఆర్ హ్యావింగ్ షాహిద్ డ్రోన్స్ డెవలప్డ్ బై ఇరాన్. నెక్స్ట్, సెకండ్ వీఆర్ హ్యావింగ్ plastic pollution into acetic acid by University of Waterloo, Canada. So next, రింగ్ మెట్రో ఆఫ్ ఢిల్లీ. రింగ్ మెట్రో ఆఫ్ ఢిల్లీ ఇండియాలోనే మొట్టమొదటిసారిగా రింగ్ మెట్రోని కలిగి ఉన్న నగరం ఏంటి? ఢిల్లీ. ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా అణు విద్యుత్ ప్లాంట్ కార్యకలాపాలకు నాయకత్వం వహించబోతున్న మొదటి మహిళ పేరు లచ్చమై. కర్ణాటకకు సంబంధించిన కైగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్. నెక్స్ట్, నీతి ఆయోగ్ అండ్ యూనిసెఫ్ ఎంటర్డ్ ఇంటూ స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్ ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ మెటర్నల్ అండ్ చైల్డ్ న్యూట్రిషన్. నెక్స్ట్, ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ ఫర్ ద ఫస్ట్ టైం ఇనాగ్రల్ ఎడిషన్ ఆతిథ్యం ఇవ్వబోతున్న రాష్ట్రం ఏంటి? ఛత్తీస్గఢ్. నెక్స్ట్, న్యూస్ లో ఉన్న 2 కొత్త స్పీసీస్, ఒకటి గ్లైప్టోథొరాక్స్ సెంటిమెనని అండ్ ఒరింథిస్ ఎలియా అనే 2 మంచినీటి చేపలు రీసెంట్ గా నాగాలాండ్ లో బ్రహ్మపుత్ర నది ఉపనదుల్లో వీటిని కనుగొనడం జరిగింది. నెక్స్ట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి ఎంటర్డ్ ఇంటూ ఎంఓయు విత్ కోవెంట్రీ యూనివర్సిటీ గ్రూప్ ఇన్ ఆర్డర్ టు స్ట్రెంగ్థెన్ గ్లోబల్ రీసెర్చ్ కొలాబరేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ హెల్త్ కేర్. సో ఇక్కడ మనకు హెల్త్ కేర్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు మరియు ఆరోగ్య సంరక్షణలో ప్రపంచ పరిశోధన సహకారాన్ని బలోపేతం చేయడానికి ఐఐటి గౌహతి మరియు కోవెంట్రీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ యూకేకి సంబంధించి దే ఎంటర్డ్ ఇంటూ ఎంఓయు ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. సో నెక్స్ట్, ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర అవార్డు ఎవరిని వరించింది? చిరంజీవి గారిని వరించడం చూస్తున్నాం. సో ఆశావాహి యాప్ ఈస్ ప్రొవైడింగ్
ఎక్స్క్లూజివ్ కరెంట్ అఫైర్స్ ఫర్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఫర్ బోత్ తెలుగు స్టేట్స్. అండ్ ఈ క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ మీకు కావాలి అంటే ఆశావాహి యాప్లో దొరుకుతుంది అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్లో దొరుకుతుంది లేదా యాప్లో కూడా ఉంటుంది. సో ఆశావాహి యాప్. థ్యాంక్ యూ. విల్ మీట్ అగైన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వి విల్ రిప్లై soon. Thank you. We'll meet again.